ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్యాన రంగ అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గ్లోబల్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులను పండించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉద్యాన ఉత్పత్తులు పెంచేలా లక్ష్యాలను నిర్దేశించాలని తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను ఉద్యాన రంగ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, పూర్వోదయ నిధులతో సమీకృత అభివృద్ధి సాధించాలని సీఎం సూచించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు పూర్తి స్థాయిలో నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యాన ఉత్పత్తులు రైతుల నుంచి మార్కెట్కు సులభంగా చేరేలా గ్రామీణ రహదారులు, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రైతుల ఆదాయం పెంచడమే కాకుండా ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.